శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. అందరికీ నమస్కారం. మనము నక్షత్రాల యొక్క విశేషంలో ఆ నక్షత్రకుల యొక్క గుణగణాలను తెలుసుకుంటున్నాం. ఇటువంటి గుణగణాలు ఉన్నవారు ఆ నక్షత్రంలోకి సరిపోతారు, కాబట్టి ఆ నక్షత్రంగా మీరు భావించవచ్చు అన్నటువంటి భావనతో మనం నక్షత్రాల గురించి చెప్పుకుంటున్నాం. ఈరోజు మనము ఆశ్లేష నక్షత్రం గురించి చెప్పుకుందాం. ఆశ్లేష అంటారు, ఆశ్లేష నక్షత్రం అంటారు. ఇది కర్కాటక రాశిలోకి వస్తుంది. ఇది రాక్షస గణం. యోని పిల్లి యోనిగా చెప్పబడుతోంది. అంటే యోని కూడా ఎందుకు చూస్తారు అని అడిగితే సంతానం ఎంత ఎక్కువగా ఉంటుంది అనేటువంటి భావనతో. పిల్లి యోని కాబట్టి తప్పకుండా వీరికి చాలా ఉన్నతమైనటువంటి సంతానవంతులు అవుతారు. ముఖ్యంగా మనము స్త్రీమూర్తుల గురించి తెలుసుకుందాం. ఆడపిల్ల కనుక ఆశ్లేష నక్షత్రాలు పుడితే ఏముంటుందంటే కొంత శాంతి పడుతుంది అన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఆశ్లేష నక్షత్రానికి శాంతి ఉంటుంది, తప్పకుండా శాంతి జరిపించుకోవాలి. ముఖావలోకనం, అభిషేకము, నక్షత్ర జపం కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కొద్దిమందికి గండాన్ని సూచిస్తుంది. ఈ గండాలు సూచించడం అనేది మేనమామలకి, మేనత్తలకి లాంటి వాళ్ళకి తప్ప శిశువుకి ఎటువంటి ప్రమాదం ఉండదండి. ఆ నక్షత్రం పుట్టిన వాళ్ళకి శిశువుకి ప్రమాదం ఉండదు. జ్యేష్ఠ నక్షత్రం, మూలా నక్షత్రం వాళ్ళకి, కొన్ని నక్షత్రాల వారికి తప్ప శిశువులకి అందరికీ ఎటువంటి ఇబ్బంది ఉండదనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అలాగే స్త్రీ, ఈ యొక్క రాసుకున్నటువంటి స్త్రీమూర్తి అంటే శిశువు, అమ్మాయి పుడితే మంచి సౌందర్యవంతురాలు, దాని ఎటువంటి ఇబ్బంది లేదు. సౌందర్యవంతురాలు, మంచి ధనయోగం ఉంటుంది, అనుకూలమైనటువంటి వైవాహిక ఉంటుంది. కానీ ఇక్కడ ఆడపిల్లకి క్రూర బుద్ధి, కుటిల స్వభావం, చాడీలు చెప్పే తత్వం, అనవసరంగా ఇతరుల మీద చాడీలు చెప్పేటువంటి లక్షణం కొద్ది కలిగి ఉంటుంది. అమ్మాయి అవతలి వాళ్ళకి ఏం జరుగుతుంది, అవతలి వాళ్ళ విషయంలోకి తొంగి చూసేటువంటి ప్రయత్నం చేస్తుంటారు ఈ రాశిలో, ఈ నక్షత్రం వాళ్ళు. ఆ స్త్రీకి అటువంటి లక్షణం ఉంటుంది. కొద్దిగా ఆ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. అలాగే కొద్దిగా గొడవలు పెట్టుకున్నట్టు కనబడతారు, కానీ మాట తూలుతూ ఉంటారు. మాట తూలడం వల్ల అవతలి వాళ్ళు గొడవలకి దిగేటువంటి అవకాశం ఉంటుంది. కనుక ఈ నక్షత్రంలో ఉన్నటువంటి పుట్టిన అమ్మాయిలతో జాగ్రత్తగా మాట్లాడండి, జాగ్రత్తగా బిహేవ్ చేయండి. అలాగే ప్రేమ కలాపాల్లో మునిగి తేలే అవకాశం ఉంటుంది, కానీ పెద్దల యొక్క అంగీకారాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది. దానివల్ల మంచి ప్రయోజనవంతం వైవాహిక జీవనం బాగుంటుంది, సంతాన యోగం కూడా అనుకూలంగా ఉంటుంది, సందేహం లేదు. ఇక పుత్రుడు పుట్టినట్టయితే ఎలా ఉంటుంది, అసలు మొత్తంగా ఈ నక్షత్రం వాళ్ళు ఎలా ఉంటారో చెప్పుకుందాం. ముందుగా స్త్రీమూర్తి. అలాగే అబ్బాయి పుడితే సౌందర్యవంతుడు, జ్ఞానవంతుడు, ఆనందయోగము, అలాగే దూషణ స్వభావము, కొద్దిగా కఠిన హృదయము, దానగుణము, ఒక్కొక్కసారి బుద్ధి పాదరసంలా పనిచేస్తుంది, ఒకసారి బుద్ధి చంచలంగా పనిచేస్తుంది, ఆత్మస్థైర్యం కనబడుతుంది, అతి విశ్వాసం కూడా కనబడుతుంది, ఒక్కొక్కసారి అనవసరపు ఆవేశము, అనవసరంగా మాట తూరడం లాంటి లక్షణాలు ఉంటాయి. బుద్ధిమంతుడు, అలాగే జ్ఞానవంతుడు, విద్యాసంపన్నుడు, స్త్రీ కానీ పురుషుడు కానీ విద్యాసంపన్నత ఈ నక్షత్రం వారికి చాలా బాగుంటుంది. మంచి ఆయుష్ కలిగి ఉంటారు. అలాగే ఈ యొక్క నక్షత్రం వారి యొక్క ఎలా ఉంటుంది, వారి తత్వం ఎలా ఉంటుందనే విషయం చూసినప్పుడు వీళ్ళు ముఖ్యంగా ఈ నక్షత్రాల వాళ్ళు కృషితో మంచి పైకి వస్తారు, కానీ ఇతరుల మీద ఎక్కువగా ఆధారపడడం, అనవసర విషయాలు జోక్యం చేసుకోవడం, లేనిది ఉన్నట్టుగా భావించడం, అలాగే తొందరగా తన పని అయిపోవాలని తన ఆతృత ఎక్కువగా ఉండడం, అంటే పనికిరాని పదార్థం తినడం, అంటే ఒక రకంగా చెప్పాలంటే మద్యపాన మాంసభక్ష వ్యసనపరుడయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఈ విషయంలో ముందు నుంచే మనము కట్టడి చేసుకుంటే, ఇప్పుడు జాతకం అంటే ఏమిటి, సూచన. ఈ నక్షత్రాల వాళ్ళకి ఇలా ఉంది కాబట్టి మనం ప్రారంభం నుంచే జాగ్రత్త పడడం వల్ల వాళ్ళలో భౌతికమైనటువంటి మార్పును తీసుకొచ్చేటువంటి ప్రయత్నం జరుగుతుంది. దానివల్ల పిల్లలు మంచి అనుకూలవంతమైనటువంటి సంప్రదాయాన్ని, మంచి భోజన ప్రియత్వాన్ని, మంచి మాట తీరుని, ఆర్థిక విషయాల్లో వెసులుబాటుని పొందుకొని ఇతరుల మీద ఆధారపడకుండా స్వయం కృషితో పైకి వచ్చే అవకాశం ఉంటుంది. ఈ యొక్క నక్షత్రానికి తల్లిదండ్రుల యొక్క కృషి చాలా అవసరం. వారి యొక్క పద్ధతి, సంసారపక్షమైనటువంటి పద్ధతిని, ఆచారాన్ని, సదాచారాన్ని వారెప్పుడు కూడా పిల్లలకి చెప్తూ ఉన్నట్టయితే తప్పకుండా వాళ్ళు మంచి సంప్రదాయబద్ధులయ్యేటువంటి అవకాశాలు బలంగా ఉంటాయి. కానీ దారి తప్పే ప్రమాదం, ఎందుకంటే మధ్యమాంసాలకి ఇష్టమైనటువంటి నక్షత్రం ఇది. అంటే ఇది రాక్షసగణం కొద్దిగా, రెండోది తలబిరుస్తనం కూడా ఎక్కువగా ఉంటుంది, కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. కొద్దిగా అందమనేటువంటి అహంకారం కూడా ఎక్కువగా ఉంటుంది. సంపాదన వీరికి బ్రహ్మాండంగా ఉంటుంది. సంపాదన ఖచ్చితంగా మంచి సంపాదన ఉంటుంది. స్వశక్తి మీద ఆధారపడతారు, బాగా పనులు చేస్తారు, పనులు పూర్తి చేసుకుంటారు.
క్రీడాకారులు కళాకారులు అయ్యేటువంటి అవకాశాలు కూడా బలంగా ఉంటాయి. విశేషమైనటువంటి రాజ్యాధికారం పొందుకుంటారు. కొంతమంది రాజకీయ రంగంలోకి ప్రవేశించి ఇక పార్టీలు మారుతూ అనవసరంగా 10 మందిలో పలుచనేటువంటి అవకాశం కూడా ఉంటుంది. మంచి మమకారము, తల్లిదండ్రుల యందు భక్తి విశ్వాసం కూడా బాగా ఉంటుంది. ముఖ్యంగా తల్లి యందు అమితమైనటువంటి అభిమానం ఎక్కువగా ఉంటుంది. తల్లికి ఎటువంటి లోటు రాకుండా చూసుకునే ప్రయత్నం ఉంటుంది. తండ్రిని గౌరవించేటువంటి సంప్రదాయం ఉంటుంది. వీళ్ళు ఈ కళాకారుల విషయంలో చూసుకుంటే ముఖ్యంగా వ్యాఖ్యాతలు కానీ రచనా సంపన్నత పొందుకునే అవకాశం, సైన్స్ విద్యల్లో కానీ ఎంబీఏ లాంటి పరీక్షల్లో కానీ మంచి విజయాన్ని సాధించగలిగే అవకాశం ఈ రాశి వారికి ఎక్కువగా ఉంటుంది. సినిమా సంగీత సంబంధించిన విషయాల్లో కూడా వీరికి అనుకూలత ఉంటుంది. సినీ గేయాలు రాసేటువంటి ఆలోచన ఆసక్తి కూడా వీరికి ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. చిత్రసీమలో కూడా వీరికి రాణించేటువంటి అవకాశాలు కొంత కనపడుతున్నాయి. మంచి గృహయోగాలు, 2 లేదా 3 స్వగృహయోగాలు, ఆరోగ్యవంత లక్షణం. అంటే వ్యసనం ఉందని చెప్పే కదా, వ్యసనాలు లేని వారికి మంచి ఆరోగ్య లక్షణం, వ్యసనాలు ఉంటే అనారోగ్య లక్షణం. వ్యసనాలు ఎక్కువగా ఉన్నందువల్ల ఏమవుతుంది, వీళ్ళకి 59వ ఏట ఒకటి, 64వ ఏట ఒకటి వీళ్ళకి గండం వచ్చేటువంటి అవకాశం, అంటే కొంతవరకు అర్ధాయుష్కులయ్యే అవకాశం ఉంటుంది. ఈ చెడు అలవాట్లు లేని వాళ్ళకి సంపూర్ణ ఆయుష్మంతులయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సువర్ణ ఆభరణాలు ఎక్కువ కలిగి ఉంటారు. వ్యవసాయ క్షేత్రాన్ని కొనుగోలు చేస్తారు. మంచి లావాదేవీలు జరిపేటువంటి అవకాశం కూడా ఎక్కువ కనబడుతూ ఉంటుంది. అయితే వీళ్ళకి రహస్యమైనటువంటి చెడ్డ అలవాట్లు కొన్ని ఉంటాయి. సో కాబట్టి అనవసరం, అంటే ఓపెన్గా చెప్పాలంటే అక్రమమైనటువంటి లక్షణాలు ఎక్కువ ఉంటాయి. అంటే అక్రమమైనటువంటి సంబంధ బాంధవ్యాలు నెలకొల్పేటువంటి ప్రయత్నం సాగుతుంది. అలాగే సీక్రెట్గా తప్పులు చేస్తూ ఉంటారు, జాగ్రత్త. అంటే కొంతమంది జ్యోతిష్కులు ఉంటారు కదా, జ్యోతిష్కులు కానీ ప్రవచనకర్తలు కానీ అలాగే సన్యాసులు కానీ వాళ్ళు కొత్త ప్రపంచాన్ని సృష్టించామంటారు. వీళ్ళందరూ కూడా సీక్రెట్గా చేసేటువంటి కొన్ని పనులు, కొంతమంది బాబాలు, తప్పుడు మార్గం చెప్పేటువంటి బాబాలు, స్వామీజీలు అందరూ ఉంటారు కదా, డాంబికమైనటువంటి ప్రవర్తన ఉన్నవాళ్ళు, వాళ్ళందరూ కూడా ఇటువంటి సీక్రెట్గా తప్పులు చేసేటువంటి మార్గాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఆ విషయంలో ఇటువంటి జ్యోతిష్కులు కూడా ఉంటారు, వారికి నష్టమే కనబడుతుంది. కొంతమంది క్రీడాకారులు కూడా ఈ డోపింగ్ టెస్టులు, అంటే ఈ పడకూడనటువంటి పదార్థాలు, ట్యాబ్లెట్స్ కానీ అలాంటివి తినే అవకాశం, తర్వాత పట్టుబడే అవకాశం, ప్రభుత్వానికి పట్టుబడడం, వారి యొక్క క్రీడా జీవితం మొత్తం కూడా నష్టపోయడం, అవమానపడేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. ఆ విషయంలో జాగ్రత్త పడేటువంటి ప్రయత్నాన్ని చేయాలి. కానీ మంచి కీర్తిమంతులు, ధైర్యవంతులు, మంచి కార్యసిద్ధి పొందుకోవడం, సీక్రెట్గా కొంతమంది తప్పుడు పని చేసిన కొంతమంది చాలా మంచి ఉన్నత స్థాయి ప్రయోజనాన్ని పొందుకోవడం, ఆత్మాభిమానం బాగుండడం, పెద్దల యందు బంధువుల మిత్రులతో కలిసి ఉండడం, విదేశాల్లో జీవనాన్ని పొందుకునే అవకాశం లాంటివి కూడా ఈ నక్షత్రం వారికి చాలా బలంగా కనబడుతోంది. వ్యవహార శైలి నియమ నిబద్ధత కూడా బాగా ఉంటుంది. ఇతరుల మీద ఎక్కువగా ఆధారపడితే మాత్రం ప్రమాదాన్ని పొందుకుంటారు, జాగ్రత్తగా ఉండాలి. ప్రారంభంలో వీరికి విద్యా ఆటంకాలు వచ్చిన వయసు పెరుగుతున్న కొద్దీ విద్య మీద మంచి పట్టు, నిజంగా చెప్పాలంటే సీఏ లాంటి పరీక్షల్లో తప్పకుండా వీరికి మంచి ర్యాంకులు వచ్చే అవకాశం, సైన్స్ విద్యల్లో డాక్టర్ సంబంధించిన విషయాల్లో వీరికి మంచి నైపుణ్యం ఉంటుంది, అటువంటి విద్యల్లో మంచి రాణింపు ఉంటుంది. వయసు పెరుగుతున్న కొద్దీ మంచి అభివృద్ధి పొందుకుంటారు. 20 నుంచి 26 సంవత్సరాల మధ్యలో జీవితం స్థిరపడేటువంటి అవకాశం, తప్పకుండా వీరు తొందరగానే జీవితంలో స్థిరపడగలిగేటువంటి అవకాశాలు కూడా ఈ నక్షత్రం వారికి బలంగా కనబడుతోంది. అలాగే వీరికి సంతానం ఎక్కువ, ఎందుకంటే పిల్లి యోని కదా, సంతానం ఎక్కువ, 3 సంతానం ఉంటుంది. అయితే 20 నుంచి 24 సంవత్సరంలో మొదటి సంతానం పొందుకునేటువంటి యోగం కూడా ఉంది. 25 నుంచి 28 మధ్యలో కూడా 2వ సంతానం ఉంటుంది. అంటే తొందరగా వివాహం జరగడం, తొందరగా సంతానాన్ని పొందుకునేటువంటి యోగం కూడా ఈ రాశి వారికి అనుకూలం ఉంటుంది. అందుకే జీవితంలో తొందరగా స్థిరపడేటువంటి అవకాశాలు ఎక్కువగా పొందుకుంటారు. సో జీవితంలో ఏదైనా సరే సంపూర్ణమైనటువంటి ఆయుష్మంతులై ఉన్నారు. 1వ పాదంలో పుడితే మాత్రం చాలా బ్రహ్మాండమైనటువంటి ధనము, ఆరోగ్యం, ఐశ్వర్యం ఉంటుంటుంది. 2, 3, 4 పాదాలు పుట్టిన వారికి కొంత డబ్బు ఉంటే చదువు ఉండదు, చదువు ఉంటే డబ్బు ఉండదు, డబ్బు చదువు ఉంటే తినేటువంటి యోగ్యం ఉండదు, అంటే 10 మందిలో పల్చనవ్వడం అలాంటివి ఉంటాయి. బట్ ఏదేమైనా ఈ నక్షత్రం వారు శ్రీమంతులు, ధనవంతులు, గుణవంతులు. అయితే నెగిటివ్ ఏంటి, చెప్పుడు మాటలు వినేవాళ్ళు, ఇతరుల విషయాలు జోక్యం చేసుకునే వాళ్ళు అయి ఉంటారు, న్యాయవాదులు అయ్యేటువంటి అవకాశం కూడా ఈ రాశి వారికి కనబడుతోంది. ఏదేమైనా సంతాన సౌభాగ్య ధనధాన్య వృద్ధి పొందుకోగలిగేటువంటి శుభయోగాన్ని, అదృష్టయోగాన్ని పొందుకునేటువంటి నక్షత్రంగా ఈ నక్షత్రం అని చెప్పవచ్చు. అయితే వీరికి విశేషంగా వ్యాపారం కలిసి వస్తుందని అడిగితే, వ్యాపారం కన్నా స్వయం కృషితో, అంటే వీరే సొంతంగా ఏదైనా వ్యవస్థని ఏర్పాటు చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే నక్షత్రం వారు షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్లో పెట్టుబడి పెడితే మాత్రం నష్టాన్ని పొందుకుంటారు. కాబట్టి అటువంటి వాటిల్లో వీరు పెట్టుబడి పెట్టకూడదు, మంచిది కాదన్న విషయాన్ని గుర్తించండి. ఇది ఈ నక్షత్రాల వారి యొక్క ఫలితాలండి. ఈ నక్షత్రాన్ని ఇటువంటి ఫలితాలు కనుక ఉన్నట్టు మీలో ఉన్నట్టయితే మీరు నక్షత్రంలో చెందిన వారిగా చూసుకోండి. మరి కొన్నిసార్లు నక్షత్రం ఒకటి పునర్వసు నక్షత్రంలో, కొన్ని కర్కాటక రాశిలో ఉంటాయి, కొన్ని మిథున రాశిలో ఉంటాయి. కాబట్టి కొన్ని నక్షత్రాలు ఉత్తర నక్షత్రం సింహరాశిలో, కన్యారాశిలో ఉంటాయి. కాబట్టి ఈ నక్షత్ర ఫలితాలని, ఆ యొక్క నేను భవిష్యత్తులో చెప్పబోయేటువంటి రాశి ఫలితాలని
అంటే మీకున్నటువంటి ఆ రాసుల వారికి ఆ మనస్తత్వాలు ఉంటాయి కదా, ఆ రెండింటిని కంపేర్ చేసుకొని ఈ నక్షత్రం వారికి సూచన చేసుకునే ప్రయత్నం చేయండి. తద్వారా మీరు ఈ నక్షత్రం అనేది ఫిక్స్ అవ్వవచ్చును అన్న విషయం తెలియజేసుకుంటూ, ఇలాంటి అనేక శుభకరమైనటువంటి విషయాల గురించి మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని తెలియజేసుకుంటూ, సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.